హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా అనుకున్నారా తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు కలిసి ఒకే మాట పైన వస్తాయని, తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒకే మాట పైన వస్తాయని? ఇప్పుడు అదే జరుగుతుంది. సౌత్ స్టేట్స్ అన్ని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి డీలిమిటేషన్? దీనివల్ల సౌత్ స్టేట్ కు అన్యాయం ఎలా జరగబోతుంది తెలుసుకుందాం పదండి. 2026 తర్వాత రాజకీయాల్లో మార్పులు రానున్నట్టుగా తెలుస్తుంది. నార్త్ వాళ్ళు తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునే ఛాన్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటంటే నియోజకవర్గాలను ఎంపీ స్థానాలను పునరుద్ధరించడం. అంటే జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచడం తగ్గడం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా. డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక స్వతంత్ర సంస్థ, కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇప్పటివరకు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది 1952, 1963, 1973 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడున్న మన ఎంపీలు 1971 జనాభా లెక్కల ప్రకారము నియమించబడ్డారు. 1976లో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ చేయాల్సి ఉండగా అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, జనాభా సౌత్ లో తగ్గిపోయింది, నార్త్ లో పెరిగిపోయింది, ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఎంపీ స్థానంలో చాలా వ్యత్యాసం వస్తుంది, సౌత్ వాళ్ళు అభద్రతా భావానికి గురయ్యే ఛాన్స్ ఉందని డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేసి నార్త్ సైడ్ పాపులేషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పారు. 2001కి ఈ 25 సంవత్సరాలు అయిపోగా అప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్ సేమ్ డీలిమిటేషన్ ప్రక్రియను ఫ్రీ చేస్తున్నాం, ఇంకా జనాభా కంట్రోల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చారు. అండ్ ఇప్పుడు 2026కు ఆ 20 సంవత్సరాలు కూడా అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేస్తే సౌత్ సైడ్ ఉన్న ఎంపీ స్థానాలు తగ్గే ఛాన్స్ ఉందని, నార్త్ సైడ్ చాలా అత్యధికంగా డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని తెలవడంతో ఇప్పుడు సౌత్ పార్టీలన్నీ ఒక తాటిపై వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా మేము జనాభాను కంట్రోల్ చేశాము, జనాభాను కంట్రోల్ చేసినందుకు అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు ఇది మాకు మీరు శిక్ష విధిస్తున్నారా, నార్త్ సైడ్ పాపులేషన్ పెరిగింది వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారా అని మాట్లాడుతున్నారు. ఇందుకోసమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మరికొన్ని సంవత్సరాలు ఫ్రీ చేయాలని, లేకపోతే దామాషా పద్ధతి ప్రకారము దేశంలో ఎంత పర్సెంట్ అయితే డీలిమిటేషన్ ద్వారా ఎంపీ స్థానాలు పెరుగుతాయో అంతే పర్సెంట్ ప్రతి స్టేట్ కి ఇవ్వడము కరెక్ట్ అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రము చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే సౌత్ స్టేట్స్ ఇప్పటికే తమ పైన నార్త్ ఇండియన్ వాళ్ళు యజమాయిషి చూపిస్తున్నారు అన్నట్టుగా ఉంది వాళ్ళ మనసులో. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏం జరుగుతుందంటే యూపీ, బీహార్, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో ఏకంగా డబల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎంపీ స్థానాలు. అండ్ సౌత్ సైడ్ వస్తే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి స్టేట్లో అంతగా ఎంపీ సీట్లు పెరగకపోవడం వల్ల సౌత్ ఇండియా సైడ్ ఎక్కువ ఎంపీలు ఉండకపోవడం వల్ల మనకు లాస్ అవుతుందని, గవర్నమెంట్ నుంచి వచ్చే చాలా స్కీమ్స్ మనకు రావు, మనల్ని వాళ్ళు తక్కువ చూసే ఛాన్స్ ఉందని భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. లెక్కల ప్రకారము డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత దేశంలో 848 ఎంపీ సీట్లకు గాను లెక్క పెరగనుంది. దీని ప్రకారము మనం చూస్తే యూపీలో ఉన్న 80 సీట్లు 143 సీట్లు అవ్వబోతుండగా, బీహార్లో 40 సీట్లు 79 సీట్లు అవ్వబోతుండగా, రాజస్థాన్ 25 సీట్లు 50 సీట్లు అవ్వబోతుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్లు చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే పెరగబోతున్నాయి. కేరళకు మాత్రం ఎలాంటి సీట్లు కూడా పెరిగే ఛాన్స్ లేదు. కర్ణాటక పరిస్థితి అలాగే ఉంది, పంజాబ్, కొన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నట్టు లెక్కల ప్రకారం తెలుస్తుంది. అండ్ అది కాక ఇప్పటికే సౌత్ స్టేట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వసూలు చేస్తున్నారు, బట్ సౌత్ స్టేట్ మాత్రం ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు, నార్త్ వాళ్ళకి ఎక్కువ సెంట్రల్ ఫండ్స్ అనేవి అలొకేట్ చేస్తున్నారని ఒక భావన సౌత్ స్టేట్ లో ఉంది. అండ్ ఈ లెక్కలు కూడా చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఒక 100 రూపాయలు ఒక స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కు వస్తే ఆ స్టేట్ కి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎంత వస్తాయో అన్నది ఈ పిక్చర్ లో మనకు క్లియర్ గా తెలుస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 రూపాయలు ఇస్తే 46 రూపాయలు గాను, తెలంగాణకు 49 రూపాయలు గాను, కర్ణాటకకు కేవలం 13 రూపాయలు గాను, తమిళనాడుకి 29 రూపాయలు గాను వస్తుంది. అంటే 100 రూపాయలు ఇస్తే వీళ్ళకు రిటర్న్ కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఇంత మాత్రమే. అండ్ మహారాష్ట్రకి మరీ దారుణంగా 7 రూపాయలు మాత్రమే వస్తాయి. అది నార్త్ సైడ్ స్టేట్లను చూస్తే
రూ. 333 ఉత్తరప్రదేశ్కు రిటర్న్ వస్తున్నాయి, రూ. 100 కేంద్రానికి ఇస్తే. అది బీహార్ విషయానికి వస్తే రూ. 900 పైగా రిటర్న్ వస్తున్నాయి. మధ్యప్రదేశ్కు, రాజస్థాన్ కూడా అంతే. వాళ్ళు ఇచ్చిన దానికన్నా వాళ్ళు ఎక్కువ సెంట్రల్ ఫండ్స్ పొందుతున్నారు. దీనిపైన ఆల్రెడీ సౌత్ స్టేట్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ రావడం వల్ల సౌత్ అండ్ నార్త్ సైడ్ ఒక యుద్ధ వాతావరణమే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా మన భారతదేశంలో ప్రతి స్టేట్ ఎదుగుదలకు మనమందరం పాటుపడాలి, కష్టపడాలి. ఓకే, బట్ ఎన్ని సంవత్సరాలు నార్త్ భారాన్ని సౌత్ స్టేట్స్ భరించాలని క్వశ్చన్ వస్తుంది. ఎక్కువ ట్యాక్సులు కట్టే మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వరా? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఫెసిలిటీస్ ఇస్తారు? అక్కడ ఫెసిలిటీస్ పెంచినంత మాత్రం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా అంటే అది కూడా కాదు. జనాభా పెరుగుతుంది, వాళ్ళ అభివృద్ధి కూడా సరిగా జరగటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ స్టేట్ కి అన్యాయం జరగకుండా చూడాలని ఈ డిలిమిటేషన్ ప్రక్రియ కూడా దీంట్లో ఈ అన్యాయంలో ఒకటి అవుతుందని సౌత్ స్టేట్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. హిందీ ఇంపోజ్ విషయంలో కూడా సౌత్ స్టేట్స్ ఇదే భావనను వ్యక్తం చేస్తున్నాయి. నార్త్ స్టేట్ పవర్ ఉండడం వల్ల వాళ్ళు తమ యజమాయిషిని తమ పైన రుద్దుతున్నారని, వాళ్ళ భాషను కూడా నేర్చుకోమని మాపై ఒత్తిడి చేస్తున్నారని రీసెంట్ గా తమిళనాడులో ఒక మహా యుద్ధమే జరిగింది. ఇది ఇలా పోతే మాత్రం సౌత్ నార్త్ అంటూ గొడవలు పెరిగిపోతాయి తప్ప దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అనలిస్టులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఫ్రీ చేస్తేనే బెటర్ అని చాలా మంది అంటున్నారు. అసలు డీలిమిటేషన్ ప్రక్రియ పైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్? నిజంగానే సౌత్ స్టేట్ కి అన్యాయం జరుగుతుందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.